తండ్రి నాయన. ఇదిగో నాయన ఈ పత్రికలో నాయన ఏ రీతిగా ప్రకటించబడుతుందో తండ్రి, ఆ రీతిగా నాయన ప్రతి బిడ్డ వచ్చి నాయన రక్షింపబడి నాయన స్వస్థత పొందే భాగ్యం మాకు దయచేయమని వచ్చున్నాను తండ్రి. ఇదిగో నాయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లాలో నా దగ్గర రమ్మనవుతుంది నాయన. ఇదిగో నాయన చదువునైనా కూటలో నాయన 16, 17, 18, 19 తారీఖులనైనా ఇక్కడికి వచ్చి నాయన రక్షణ పొందే భాగ్యం మాకు దయచేయమని వచ్చున్నాను తండ్రి. ఇదిగో నాయన నీ మందిరంలోనైనా క్రమము తప్పకుండా వచ్చినటువంటి బిడ్డలకు నాయన వారికి మంచి జ్ఞానమును తెలివిని దయచేయమని వచ్చున్నాను తండ్రి. ఆయన యాకోబు సమస్యలతో నాయన పోరాడి ప్రార్థించినప్పుడు నాయన విన్నావు తండ్రి. నీ మందిరంలోకి వచ్చినటువంటి బిడ్డలు నాయన వారి సమస్యలు ఉన్నప్పుడు నాయన దేవునితో పోరాడి దేవుని దగ్గర గోజారే మనసును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అడుగు ప్రతి వానికి ఇచ్చేవాడని నేనని చెప్పినటువంటి దేవానికి స్తుతులు తండ్రి. నాయన ఈ కార్యం చేయటకు శక్తిని జ్ఞానము దయచేసినటువంటి ఈ దైవ సేవకుని నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని వచ్చినాను. ఆయన క్రమం చెప్పకుండా జరిగించేటువంటి కూటమిలను ఏమీ కుదవలేకుండా నాయన నీ బిడ్డలు ఎక్కడ అలసట పొందక నాయన ప్రయాసపడి భారం వచ్చినారు కాబట్టి ఈ దగ్గరికి చేరినైనా ఈ కార్యం జరిగే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ కార్యం కావాల్సినటువంటి మైక్ కానీ సౌండ్ కానీ లైటింగ్ కానీ ఆయన భోజనములు కానీ సమస్తను సమకూర్చమని అడుగుతున్నాం తండ్రి. ఆయన ప్రతి బిడ్డకి మంచి జ్ఞానం దయచేయమనుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన ఓర్పు వలన ఆయన శాంతం దొరుకుతున్నావు తండ్రి. ప్రతి బిడ్డకి ఓర్పు కావాలని అడుగుతున్నావు తండ్రి. నీ మందిరంలోకి వచ్చి ఏం నేర్చుకున్నామంటే మేము ఫలాన్ని నేర్చుకున్నామని చెప్పి బిడ్డగా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి బిడ్డ ఆయన వాకిలి దాటి మరిసిపోయే బిడ్డలుగా కాకుండా తండ్రి వాళ్ళ హృదయంలో నాయన నీ మందిరంలో ఏం చెప్పారంటే మేము విన్నది చెప్పేవారిగా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆయన చాలామంది బైబిల్ అనేకులు నాయన సాక్షులుగా ఉన్నారు తండ్రి. ఆ రీతిగా మేము మందిరంలో సాక్షులుగా ఉండే బిడ్డలుగా దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మన మధ్యలో ప్రార్థన చేస్తాం.